హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి తెలంగాణ అలాగే ఏపీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 సోషియాలజీలోను, సిడిపిఓ ఈవే ఎగ్జామ్స్లోను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెగల గురించి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి కోయలు కనిపిస్తారండి. కోయలు మనకి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతం నుంచి విస్తరించారు. అక్కడి నుంచి మొదలుకొని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. కోయ అనేటువంటి పదానికి అర్థమో హిల్డ్ వెల్లర్స్ అనేటువంటి అర్థం వస్తుంది. అంటే కొండను తవ్వి జీవనోపాధిని పొందేటువంటి వారు అని చెప్పి హిల్డ్ వెల్లర్స్, కొండల్లో ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళు కోయ నృత్యాలు చేస్తూ ఉంటారు. ఎద్దు కొమ్ములు ధరించి ఆవు చర్మంతో తయారు చేసినటువంటి డోలును మెళ్ళలో వేసుకుని నృత్యాలు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత, కోయ నృత్యం అనేటువంటిది. ఇలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి చెంచు, గదబ, సవర ఇలాంటి ట్రైబ్స్ గురించి కూడా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రైబ్స్ యొక్క వినూత్నమైనటువంటి సంస్కృతి ఇది కన్నాపురం, ముఖ్యంగా కన్నాపురం, జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి, రంపచోడవరం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఈ కోయలు. ఈ కోయలు నివసించేటువంటి ప్రాంతాలు, వీళ్ళ సంస్కృతి ఎంతైనా సరే చాలా విశేషంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.